ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆజ్ఞాచక్రంలో ఉంటారు. ఇక్కడ చంద్రస్వరం, వల్లి, సూర్యస్వరం, దేవసేన. ఈ వల్లి దేవసేన తత్వం ఈ చంద్రస్వరం, సూర్యస్వరంలో ఉంది. ఇక్కడ ఆయన జ్యోతి స్వరూపం కాబట్టి మనం ఐం బీజంతో ఈ మంత్రం చేసుకోవచ్చు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు అంటే దాంట్లో 2 బీజాలు ఐం బీజం పడిన అగ్నితత్వం. అందులో ఊర్ధగతికి తీసుకోబోతుంది ఈ మంత్రం, మనసుని ఊర్ధగతికి. అందువల్ల ఈ మంత్రంలో మనం ఓం ఐం పెడుతున్నాం ముందు, తర్వాత హ్రీం పెడుతున్నాం, కింద నుంచి పైకి వచ్చాం, క్లీం స్వాదిష్టాన చక్రం, మళ్ళీ ఐం పైకి వచ్చాం. ఐం అనేది అగ్నితత్వం, జ్ఞాన బీజం. మళ్ళీ క్లీం అంటే స్వాదిష్టానాన్ని పోయి సౌహు అని అనకూడదు, అక్కడ సౌహ అనాలి. ఎందుకంటే ఐంతో మొదలైన మంత్రం ఇది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అంటే అగ్నితత్వంతో కూడుకున్నది. ఈ మంత్రం మనసుని ఊర్ధగతి తీసుకొని పోయి నీకు ఆజ్ఞాచక్రం వైపు నీ శ్వాసను కూడా, మంత్రం శ్వాసను కూడా ఊర్ధగతిని నడిపిస్తుంది. దీనికి గౌరవార్థం ముందు ఓం బీజం పెడతాము, పరమాత్మ బీజం. ఇది పరబ్రహ్మ అనే తత్వంలో ఈ యొక్క ఓంకారం అనేది పరబ్రహ్మ అంటే శ్వాస ఏం లేకుండా మనం పూర్తిగా బహిర్కుంభకంలో ఉండేదానికి ఓం బీజం అంటారు. ఓం అకార ఉకార మకార. ఆ ఓం అన్నప్పుడు మొత్తం లోపల 3-5 చక్రాల్లో గాలి అంతా బయటకు వెళ్ళిపోతే అది ఓంకారం. ఓంకారం అంటే అది పరబ్రహ్మ స్థితి. శ్వాసని లోపల తీసుకోకుండా బయటకు పూర్తి వదిలి శ్వాసను తీసుకోకపోతే ఆ స్థితినే ఓంకారం. ఓం అన్నప్పుడే అకార ఉకార మకారాలు. అందుకని ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు ఇది లోపల అగ్నిని పెంచుతుంది, ఇది డి విటమిన్ పెంచుతుంది. ఈ మంత్రం ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆజ్ఞాచక్రం. ఈ దైవత్వం పొందేదానికి, కర్మేంద్రియాలు దాటుకొని జ్ఞానేంద్రియాలకి చేరుకునేదానికి ఈ మంత్రం పనికొస్తుంది. ఇది కార్యసిద్ధి. ఇది కూడా ఇది దేవతా తత్వం, మనలో ఉండే రాక్షస గుణాలని అధిగమించేదానికి పనికి వస్తుంది. బాహ్యంగా కూడా ఎవరైనా దుష్టులు దుర్మార్గులు ఉంటే వాళ్ళు మన జోలికి రారు, వాళ్ళని దూరంగా పెడుతుంది ఈ మంత్రం. మన మీద ఎలాంటి వాళ్ళు వచ్చి పెత్తనాలు చేయటం, మనల్ని ఏదో ఆధిపత్యం వహించడం కుదరదు ఈ మంత్రం చేసుకుంటే. ఇది మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అని చేసుకుంటే ఇది చాలా ఫలితాన్ని ఇస్తుంది. సకల కార్యసిద్ధి, జ్ఞానం, ధైర్యం, డి విటమిన్ పెడుతుంది, సాహసం, వీరత్వం ఇవన్నీ వస్తాయి ఈ మంత్రం.